అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు ఎర్ర జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1886లో అమెరికాలోని చికాగోలో జరిగిన కార్మికుల పోరాటాలను గుర్తు చేశారు. 8 గంటల పని దినం కోసం వేలాది మంది కార్మికులు చేసిన సమ్మె అనంతరం జరిగిన హే మార్కెట్ ఘటన ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ పోరాట స్ఫూర్తి వల్ల నేడు కార్మికులకు పని సమయ పరిమితి, భద్రత, కనీస వేతనాల వంటి హక్కులు లభించాయని తెలిపారు. కార్మిక సంఘాలతో కలిసి ఎర్ర జెండా ఆవిష్కరణ నిర్వహించగా ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, స్థానిక కౌన్సిళ్లు, మున్సిపల్ విభాగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మికులు ఐక్యంగా ఉండి చట్టబద్ధమైన మార్గంలో తమ హక్కులను సాధించుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. చెప్పాలంటే అన్న చెప్పినట్టు 100 సంవత్సరాల చరిత్ర ఉంది. మీరు లేనిది ఈ ప్రపంచం లేదు, ఈ దేశం లేదు, అసలు మనుగడనే లేదు. మున్సిపల్ శానిటేషన్ నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వరకు అనేక రకాలుగా అన్ని చాల్లో కార్మికులదే పెద్ద చెయ్యి. కార్మికులు గుర్తు చేసుకొని ఈ కార్మికులను గుర్తు చేసుడు కాదు, ప్రతినిత్యం మున్సిపాలిటీ పాలకవర్గం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కార్మికులను గుర్తించి ప్రతిరోజు మిమ్మల్ని గుర్తుంచుకొని మీకు అవసరమైన అవసరాలు తీర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వేరే శుభాకాంక్షలు. మరి ఈరోజు వేములవాడ పట్టణం శుభ్రంగా ఉందంటే మరి మీ ద్వారానే. మరి కార్మికులు లేదే మరి ఏ వ్యవస్థ నడవదు. కార్మికులు బాగుంటేనే మరి అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయని కూడా మీ హక్కులను కాపాడడానికి కృషి చేస్తారు. మేము కూడా మీ హక్కులు ఏమున్నా దానికి ఖచ్చితంగా మీకు వచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రపంచ కార్మిక దినోత్సవం వేరే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి కార్మికులు కష్టపడితేనే మేము రోడ్ల మీదకి వచ్చి సమస్యలపై మీరు కొట్లాడడం, మీరు పరిశుభ్రం చేయడం రెండు కలిస్తేనే మరి ఒక పట్టణంలో ఉన్న సమస్యలన్నీ తీర్చిదిద్ది మరి ప్రజలకు నిత్యం అన్ని రకాలుగా మనం సేవలు చేసే మున్సిపల్ కార్మికులతో పాటు మేము కూడా నాయకులను కూడా మేము వెంట సమస్యపై పోరాడి మనందరం మనవిగా అయితేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రంగా ఉంటే మనం ప్రజలకు సేవ చేసిన రైతు కాబట్టి కార్మికులు ఈ యొక్క మేడే దినాన్ని ఘనంగా గొప్పగా జరుపుకోవడానికి ఒక పెద్ద సందర్భం. ఆ రోజు చికాగోలో ఏదైతే మన పట్టణం సౌలభ్యం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి మన వేములవాడలో చూస్తుంటే మన ఆది సిరన్న ఎప్పుడు మీకు తెలుసు, ఇక్కడ సిరన్న అంటే ప్రతి ఒక్కరు తెలుసు. మరి వారు కూడా మన కోసమే చాలా కష్టపడుతున్న వ్యక్తి. మరి వారి నాయకత్వంలో ఇంకా రాబోయే రోజుల్లో మన మున్సిపల్ సమస్యలు కానీ ఇతర మన కార్మిక సమస్యలు అని చెప్పి ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ సందర్భంలో వారికి మన సమస్యలపై పోట్లాడదామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా రాబోయే రోజుల్లో మీ కార్మికులకు సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా మాకు చెప్పండి. ఖచ్చితంగా ఈ యొక్క సిఐటి నాయకత్వంలో కానీ మరి ఇక్కడ వచ్చినటువంటి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, అదేవిధంగా ఆశా వర్కర్స్ కానీ మరి అంగన్వాడీ టీచర్స్ కానీ ఈ యొక్క అందరి కార్మికులకు మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి ఈ వేములవాడ సిఐటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి మున్సిపల్ కార్మికులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. ధన్యవాదాలు.